హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగు ఫెస్టివ్ క్లీనింగ్ అండి. డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మనకి ఇక్కడ నుంచి పండుగలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అన్నీ వస్తున్నాయి. నేను అందుకనే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే ఫిల్టర్ కూడా ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. అది కూడా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే డోర్ మ్యాట్లు అయితే వాష్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే వాటర్ వస్తాయి కదా మార్నింగే, అందుకనే. ఇంక తర్వాత బెడ్షీట్లు అండి. ఇంకా కిందన చూసాను అనమాట, ఎక్కువ ఉన్నాయి ఆ రోజు బట్టలు అనేవి. కిందన ఆరబెట్టుకోవడానికి ఏమైనా ప్లేస్ ఉందేమో అని చూసాను. కిందనైతే ప్లేస్ లేదనమాట, కింద ఉన్న వాళ్ళు ఆరబెట్టేశారు. ఇంకా నేను ఈ బాల్కనీలోనే అలాగా అడ్జస్ట్ చేస్తాను. ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఆరబెట్టేస్తానండి. కిచెన్ రూము, దేవుడి గది చేయట్లేదండి క్లీనింగ్ అయితే. మిగతా రూమ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ రూమ్ ఏంటంటే 1 మంత్ ముందే క్లీన్ చేస్తాను, అందుకనే అది మామూలుగా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ రూమ్ అయితే క్లీన్ చేస్తానండి. దేవుడి గది ఉంటుంది కదా, ఈ రూమ్ క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే కిచెన్లో సామాన్లు ఉంటాయి కదా, అవి పెట్టుకుందామని చెప్పేసి క్లీన్ చేసినవి ఉన్నాయి కదా, ఇవేంచి మళ్ళీ ధూళి పట్టేస్తాయని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. కిచెన్లోనివి, డైనింగ్ టేబుల్ మీద సామాన్లు అండి ఇవన్నీ. ఇంకా మా పాప రూమ్ అనమాట, ఇది కొంచెం ఆడుకుంటుంది ఇందులోన. ఇక్కడ నుంచి టాయ్స్ ఇవన్నీ సర్ది పెట్టేసాను. కొంచెం అంటే మామూలుగా క్లీన్ చేశాను అనమాట. ఆ టాయ్స్ కూడా వాష్ చేయాలి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దేశాను. మామూలుగా అంటే బూజులు గట్ట దులిపేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఈ రూమ్ అనేది క్లోజ్ చేసుకొని ఎంట్రన్స్ నుంచి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనీ ప్లాంట్కి ఎండిపోయిన ఆకులు ఉంటే అక్కడక్కడ ఉన్నాయండి, అవి తీసేస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ కింద ఉండేదండి, చిన్నగా ఉండేది. మేము వచ్చిన కొత్తలోన నేను తీసుకొచ్చి పెట్టి ఇలాగ అల్లించాను అనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఇలాగ పచ్చగా కనిపిస్తే చాలా బాగుంటుందండి. మెయిన్ గేట్ దగ్గర ఇలా మొత్తం వచ్చేసింది అనమాట, అల్లేస్తుంది. ఇంకా పైకి కూడా అల్లుతుంది. చిన్న కుండేనండి, కానీ బాగా వస్తుందన్నమాట మనీ ప్లాంట్. ఇంకా నేను అవన్నీ ఎండిపోయిన ఆకులు తీసి ఇక్కడ బూజులన్నీ తీసేస్తున్నాను. బయటనైతే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. నాకు పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో డీప్ క్లీనింగ్ శ్రావణ మాసం ముందు, పండగ ముందు ఉండేదండి, 6 నెలలకు ఒకసారి. ఇంకా మా అక్కకి పెళ్ళి అవ్వకముందు మా అక్క మా అమ్మ చూసుకుండేవారనమాట క్లీనింగ్ చేసినప్పుడు. నేనేదో కొంచెం హెల్ప్ చేసేదాన్ని, అంత ఎక్కువ చేసేదాన్ని కాదనమాట. ఇంకా మా అక్కే చేసేది ఎక్కువగా. మా అక్కకి ఎప్పుడు పెళ్ళయిందో ఇంకా నేను ఎక్కువగా క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాను, మా అమ్మకి హెల్ప్ చేయడం. నేను క్లీనింగ్ చేసినప్పుడు ఎలా ఉండేదంటే, ఇంకా కిచెన్ రూమ్ అయితే ఒక రోజే టైం పట్టేసేదండి. ఇంకా మా అమ్మ కూడా అలాగే హెల్ప్ చేసేదన్నమాట. ఇంక తర్వాత ఇంకొక 2 రూమ్లు అలా దులపడం. ఇంకొక్కొక్క రోజు ఒక్కొక్క పని అనమాట. ఇత్తడి సామాన్లు తోముకోవడము, ఇటుక పెళ్ళి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి శుభ్రంగా నూరేసి మెత్తగా దాంతోనేంచి ఇత్తడి సామాన్లు తోమేవాళ్ళము. ఇంకా బొంతలు కూడాను ఉతికేవాళ్ళమండి, ఎండ వచ్చినప్పుడే అనమాట. అది కూడాను ఎండ లేకపోతే అసలు స్మెల్ వచ్చేసేది. బొంతలు అయితే ఆ టైంలో ఉతికేవాళ్ళం అనమాట ఎండ వచ్చినప్పుడు. ఇంకా అలా ఉండేదండి. నాకు పెళ్ళైన తర్వాత ఇంకా మొత్తం నేనే ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుందన్నమాట. పెళ్ళవకముందు మా అమ్మ ఏదో కొంచెం సాయమైనా ఉండేది కానీ ఇంట్లోన. ఇక్కడైతే పెళ్ళయిన తర్వాత ఎవరు సాయం చేయరు కదా, ఇంకా మనమే చేసుకోవాలన్నమాట. పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళిపోవడం అలా అవుతుంది. ఇంకా వాళ్ళు లేనప్పుడే మనం చేసుకోగలం ప్రశాంతంగా, వాళ్ళు ఉన్నప్పుడైతే అస్సలు చేసుకోలేం కదా, అది ఇది అని అంటారు. ఇంకా అటు ఇటు తిరుగుతారనమాట. ఇంకా మనకి డిస్టర్బెన్స్లా ఉంటుంది. వాళ్ళు లేనప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా అందుకని నేను ఆ రోజు మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. మొత్తం 3 రూమ్లు అండి, హాలు, డైనింగ్ హాలు, బెడ్రూమ్ 2 అనమాట క్లీన్ చేసుకున్నాను. కిచెన్ రూమ్ అయితే 1 మంత్ ముందే క్లీన్ చేస్తాను, అయిపోయింది. అంటే సామాన్లన్నీ మొత్తం నీట్గా చేస్తాను, కానీ కొంచెం మీదన బూజులు ఉన్నాయన్నమాట, అవి అయితే తీసేసుకుంటాను. ఇంకా ఫిల్టర్ క్లీనింగ్ అయితే ఉందండి, అది చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి, మొత్తం విండోస్ అయితే డోర్లు తీసి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య అయితే సామాన్లు కూడా కొనడం మానేశానండి, అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు అనమాట. డీమార్ట్లో కూడా చాలా మంచి వస్తున్నాయి, చూస్తే కొనాలనిపించట్లేదు అసలు. స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే పెళ్ళైన కొత్తలోన మంచివి అంటే అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పేసి అనుకుండేదాన్ని అనమాట. ఇంకా అలాగా క్లీనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో ఇంక అప్పుడు బాగా తెలిసి వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కొంచెం హెల్ప్ అయినా ఉంటుంది ఎవరిదో ఒకరిది. పెళ్ళైన తర్వాత మనము ఉంటాం కదా, ఇంకా హస్బెండ్ ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మనమే అన్నీ చేసుకోవాలి, ఎవరి హెల్పింగ్ ఉండదు. అప్పుడు తెలిసి వచ్చిందనమాట నాకు బాగాను. ఇంకా ఏవి ఎక్కువగా కొనుక్కోకూడదు, సామాన్లు
కొనుక్కున్నా మనకే పడుతుంది మొత్తం క్లీనింగ్ అంతా అని చెప్పేసి నేనైతే కొనడానికి కూడా ఇంట్రెస్ట్ అస్సలు పెట్టట్లేదు. ఏదో ఇంపార్టెంట్ అంటేనే ఆ వస్తువు నా దగ్గర ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా స్టోర్ చేసుకున్నవి ప్లాస్టిక్ డబ్బాలో ఉన్నాయన్నమాట నా దగ్గర. హనీ తెచ్చుకుంటాం కదా, అది ఖాళీ అయిపోతే అందులో ఏదో ఒకటి వేయడం. తర్వాత డేట్స్ ఉంటాయి కదా బాక్స్, అలాంటిది ప్లాస్టిక్ అలాంటివే ఉన్నాయండి ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి. ఇక్కడ వరకే అనమాట పోస్టింగ్, ఇక్కడ వరకు ఇవి. అవి అలాగా చెత్తలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎక్కడ పోస్టింగ్ వస్తే తీసుకుంటాం అనమాట. అలా ఉంటుంది. ఏవి ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవట్లేదు, పని ఎక్కువ పెట్టుకోవట్లేదండి. స్టీల్ సామాన్లు కానీ ఏమి ఉండట్లేదు అనమాట. ఏవో మాకు యూజ్ అయిన సామాన్లే ఉన్నాయి స్టీల్వి. ఇంకా మొత్తం బూజులు అయితే ఇక్కడ చూడండి మొత్తం దులిపేసాను, క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఫ్లోర్ కానీ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్, స్విచ్ బోర్డులు, ఇంకా అన్ని రూముల్లోనండి ఇలా కోలిన్ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటున్నాను. డిఫెన్స్ క్వార్టర్స్లో ఉంటే సొంత ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. ఫ్రీగా ఉండొచ్చు. మేమైతే ఒకసారి అద్దింట్లో ఉండి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాము. మెయిన్ ఏంటంటే వాటర్కి చాలా ఇబ్బంది పడ్డామండి. మాకు అప్పుడు క్వార్టర్స్ వచ్చింది, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది. మా పాప చిన్నదే అనమాట. మాకేంటంటే క్వార్టర్స్లో అంట కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, పాములు పురుగులు వచ్చేస్తాయి అని చెప్పి కిందన ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న పాపని మేము తీసుకోలేదన్నమాట. ఇంకా అద్దిల్లు తీసుకోవడం మాకు 2 years బాగానే ఉంది అద్దింట్లోన. తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా మళ్ళీ పోస్టింగ్ వచ్చేస్తుంది అనగా ఆ సంవత్సరం ఏంటంటే కొంచెం వాటర్కి చాలా ఇబ్బంది పడిపోయామండి. మాకు అసలు వాటర్ ఇబ్బంది అనేది తెలీదు. చిన్నప్పటి నుంచి అండి నాకు అసలు తెలియదు అనమాట ఆ ఇబ్బంది. కానీ ఆ దీంట్లోకి వెళ్ళడం చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతే. ఇంకా నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఎక్కడ క్వార్టర్స్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చినా ఎక్కడొచ్చినా తీసుకోవాలి, వదులుకోకూడదని నేను అప్పుడు ఫిక్స్ అయ్యానండి. ఇంకా దీంట్లో ఉండకూడదని చెప్పి వైజాగ్ వచ్చిన తర్వాత మా ఆయనకి చెప్పానండి, క్వార్టర్స్ ఎలాగున్నా పాతగున్నా తీసుకోమని చెప్పాను. ఎందుకంటే ఇంకా నేను అది అనుభవించాను కదా, నాకు దాని వాల్యూ అనేది బాగా తెలిసిందనమాట. ఇంకా అందుకని క్వార్టర్స్ ఎలాగున్నా పర్వాలేదండి, అడ్జస్ట్ అవుతాం. కానీ వాటర్ అనేది ఇబ్బంది అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంట్లో ఏంటంటే మనకి వాటర్తోనే ఎక్కువ పని ఉంటుంది. వంటకు కానీ, గిన్నెలు తోముకోవడానికి, బట్టలకి, బాత్రూమ్కి వాటర్ మెయిన్ అనమాట. ఆ వాటర్ ఇబ్బంది అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. ప్రస్తుతానికైతే వైజాగ్లో పర్వాలేదండి, వాటర్కి ఇబ్బంది ఏం లేదనమాట. ఇంకా నెక్స్ట్ పోస్టింగే ఎక్కడ వస్తుంది, ఏ ప్లేస్ వస్తుందో అక్కడ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాను నేనైతే. నాకైతే అద్దింట్లో ఉంటే ఎలా ఉంటుందో, క్వార్టర్స్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది బాగా తెలిసిందండి. ఇంకా సొంత ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది అనమాట నాకు క్వార్టర్స్లో ఉంటే. ఇంక ఇక్కడ ఫిల్టర్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇది ఎలా క్లీన్ చేసుకుంటున్నానో దీని గురించి టిప్స్ కూడా చెప్తాను. ఇక్కడ మేము తీసుకున్నాను కదా, క్లీన్ చేస్తున్నాను కదా, మేము సెపరేట్గా తీసుకున్నామండి. ఫిల్టర్తో వచ్చింది కాదు. ఫిల్టర్ మేము మామూలుగా కొనేటప్పుడు ఏంటంటే లోపల ఫిల్టర్స్ ఉండేవన్నమాట, అవే ఫిల్టర్ చేసేవి. తర్వాత ఇది సెపరేట్గా తీసుకున్నాం అనమాట. అది క్లీన్ చేయడానికి అవ్వదు కదా, మనం తీసి దానికి ఏంటంటే కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారనమాట. అది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇదేంటంటే మనము సెపరేట్గా తీసుకుంటే బయటే పెడతారనమాట, కనెక్షన్ చేస్తారు. మనం ఏంటంటే తీసేసి ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ట్యాప్ కింద ఇలా పెట్టేసి నేను తీసినప్పుడు చూసారు కదా బ్లాక్గా ఉంది, ఇలాగ ట్యాప్ కింద ఓపెన్ చేశానండి. కొంచెం వాటర్ చపాతీ కర్రతోని కొంచెం కొంచెం కొడుతూ ఉంటే చూడండి మొత్తం వదిలేసింది అనమాట బ్లాక్ అంతాను. అలా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ వాటర్ అంతా ఇందులో ఫిల్ చేసి దానికి పెట్టడమేనండి. ఇది ఉంటే లోపల కూడా లోపల ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా తొందరగా పాడవు అనమాట. ఇదే కొంచెం ఫిల్టర్ చేసేస్తుంది కాబట్టి మనం ఏంటంటే 2 monthsకి ఇలాగా క్లీన్ చేసుకుంటే తీసేసి మనకి ఏంటంటే ఎక్కువగా కంప్లైంట్ అనేది ఉండదన్నమాట ఫిల్టర్. ఇంక ఇక్కడ చూడండి ఎలా తీసానో అలాగే పెట్టేస్తున్నాను. మీకు కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా, అవి ఏంటంటే మార్నింగ్ మనం మోటార్ ఆన్ చేస్తాం కదా, ట్యాంక్లోకి ఎక్కిస్తాం వాటర్, ఆ టైంలో మాత్రము ఫిల్టర్ అయితే ఆఫ్ చేసేయండి. తర్వాత మున్సిపాలిటీ గట్ట వాటర్ వస్తుంది కదా, మనం ఆన్ చేస్తూ ఉంటాము, మోటార్ ఎక్కిస్తుంటాము ట్యాంక్లోకి, ఆ టైంలో మాత్రము ఫిల్టర్ ఆఫ్ చేసే ఉంచాలి. తర్వాత మధ్యాహ్నం వాటర్ వేడిగా ఉంటాయి కదా ట్యాంక్లోన, వాటర్ వేడిగా ఉన్నప్పుడు కూడా ఫిల్టర్ ఆఫ్ చేసే ఉంచాలన్నమాట మధ్యాహ్నం పూట. నేనైతే అలాగే చేస్తానండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డిస్ప్లేలో క్లీనింగ్ చేసిన తర్వాత గుడ్ అని వచ్చింది, ఇంకా లో హై అని కూడా ఉంది. అంటే వాటర్ అనేది మంచిగా లేకపోతే లో హై అనేది వస్తుంది. ఇంకా ఫిల్టర్ క్లీనింగ్ అయిపోయిందండి, అన్ని క్లీనింగ్స్ అయిపోయాయి అనమాట. డోర్ మ్యాట్లు కూడా వేసేస్తున్నాను. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీకు రూమ్లన్నీ చూపిస్తున్నాను, చూసేయండి.
ఒక వీడియోకి ఒకళ్ళు మెసేజ్ చేశారండి. కిచెన్‌లో వాల్‌కి ముందు క్లీన్ చేసి తర్వాత వీడియోలు చేసుకోండి అని మెసేజ్ పెట్టారు. అదైతే నేను క్లీన్ చేస్తున్నానండి. నాకు కూడా చూడడానికి అది మంచిగా కనిపించట్లేదనమాట. నేను కూడా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తున్న దాని మీద ఏంటంటే జిడ్డు ఎక్కువగా ఇదైపోయింది. వంట చేస్తూ ఉంటాం కదా! జిడ్డు అనేది ఎక్కువ ఇదయ్యి వదలట్లేదు. టైల్స్ అనుకోండి సోప్ ఏదో పెడితే తొందరగా వదిలేస్తుంది. అది వాల్ కదా! వాల్ మీద ఏంటంటే వైట్ సున్నం వేయడము, ఆ సున్నం అనేది వదిలేస్తుంది. బ్లాక్‌గా అయిపోతుందనమాట. అస్సలు వదలట్లేదు. నాకు కూడా మంచిగా కనిపించట్లేదు వీడియోలోన. ఏదో ఒకటి చేద్దాము, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఏదో ఒకటి పేపర్ తెచ్చి అంటిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల మెసేజ్ పెట్టారనమాట అలాగా. ఇంక సర్లే అని చెప్పేసి ఇదిగోనండి పేపర్ అయితే తీసుకొచ్చి ఇలాగ అంటించేసాను. ఇప్పుడైతే కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా! ఇంక ఇదేనండి వీడియో అయితే క్లీనింగ్ వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.